జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ అమలాపురం నుంచి 7 లక్షలు పెట్టి మంచి విగ్రహం తెస్తే దాన్ని కూడా 4 నెలల్లో కూడా తెస్తే దాన్ని కూడా ఇవాళ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడున్నాడు తెలుసారా బాబు. కేసీఆర్ ఏమో ఇంత పెద్ద 125 పెట్టాడు. మా అంబేద్కర్ ఇప్పటి కూడా లాకప్లో వండుకున్నాడు. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు నేను ఇడికెళ్ళి 11:30 కాడ పోయి దండేసి మౌనరత్నం చేస్తే అంబేద్కర్ నీకు అవమానం కాదు, మా అందరికీ అవమానం రా బాబు. నువ్వు రాజ్యాంగం రాసినావు, ఎన్నోసార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు అంబేద్కర్ గురించి. అంబేద్కర్కి ఇంత అన్యాయం జరుగుతుంది. అక్కడ కూడా నా ఉద్దేశంలో ఓల్డ్ సిటీలో కూడా జై భీమ్ కార్యకర్తలు ఉన్నారు, అంబేద్కర్ అభిమానులు ఉన్నారు. అసదుద్దీన్ కూడా ఏమన్నాడు, 2 సార్లు మేయర్ ఎస్సీలను చేశాడు కాబట్టి ఆ ప్రాంతంలో పెట్టాలనేది నా ఉద్దేశం. అక్కడ కోర్టు ఉన్నది, ఇంకో పక్కకు చార్మినార్ ఉంది. దేశ ప్రజలందరూ వస్తారు. అంబేద్కర్ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తామని మీ ద్వారా చెప్తున్నా. నమస్కారం. అక్కడ నివాళులు అర్పిస్తున్నారు. 193 దేశాలు ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో నివాళులు అర్పించిన ఏకైక భారతీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆ మహనీయునికి మేము కూడా మా సంఘం తరఫున, మరి దళిత సేన అనేక సంఘాలకి నేను ఫౌండరు, అంబేద్కర్ యువజన సంఘానికి కూడా ఫౌండర్ అనే వ్యక్తిని. మరి మా సంఘం తరఫున ఒకటే మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మా సంఘం తరఫున అంజలి, అలాగే సరోజ, వీళ్ళందరూ కూడా మా సంఘంలో మహిళా విభాగానికి నాయకులుగా ఉంటున్నారు. మేమందరం కలిసి ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చాము. మా డిమాండ్ ఏమంటే, ఏదైతే బీజేపీ ఎంపీ అనంత హెగడే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 400 సీట్లు ఇవ్వండి ఓ ప్రజలారా, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఓ ప్రకటన ఏదైతే ఉందో, ఇది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అగౌరవపరచడమే. దేశాలకు ఉండవు, ఎస్సీలకు ఉండవు, ఎస్టీలకు ఉండవు, మహిళలకు ఉండవు. అందువల్ల రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వ్యక్తులకి, పార్టీలకి ఓటేయాలని కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను. నేను ఒక మాట అడుగుతాండి, కొత్త వాళ్ళు ఎవరో కొత్త రాజ్యాంగం రాస్తాం, ఈ రాజ్యాంగం సరిగా లేదని చెప్పి చెప్తున్నారు. వాటి గురించి మీ యొక్క స్పందన ఏంటి? కొత్త వాళ్ళు తెలియక, బహుశా సగం మందికి తెలియదు, రాజ్యాంగాన్ని స్టడీ చేయరు, రాజ్యాంగంలో ఏముందో తెలియదు. ఈ రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం అని మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడైనటువంటి నెల్సన్ మండేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము అప్పటికింకా రాజ్యాంగం రాసుకోలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ని రాసిన రాజ్యాంగ మోడల్లోనే మేము రాజ్యాంగాన్ని రాయబోతున్నామని ఆయన ఇండియా వచ్చిన ప్రకటన చేశారు. ఈ రకంగా మన రాజ్యాంగమే అనేక రాజ్యాలకి, కొత్త డెవలప్ అవుతున్న దేశాలకి ఆదర్శమైనప్పుడు వీళ్ళు మూర్ఖత్వంతో అంటున్నారు, కులతత్వంతో అంటున్నారు. కాబట్టి కులతత్వవాదులందరికీ ఒక జవాబు చెప్పాడు. ఎన్హిలేట్ క్యాస్ట్ అన్నాడు, కులాన్ని నిర్మూలించమని అందుకనే చెప్పాడు అంబేద్కర్. రాజ్యాంగం అన్ని వర్గాలకి హక్కులు ఇచ్చింది, దాన్ని అమలు చేస్తేనే అది ఇంకా గొప్ప రాజ్యాంగంగా భారతదేశంలో ఎప్పటికీ ఉండాలని ఉంటుందని ఆశిస్తుంది. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, సృష్టికర్త అంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఇది ఒక కుల ప్రాతిపదికన, కానీ మా కులానికి సంబంధించిన వ్యక్తే, మీరెందుకు ఇలా అంటారని అన్నారు. కానీ ఆ రోజుల్లో అంబేద్కర్ చెప్పింది ఏంటంటే అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమానత్వంతో ఉండడానికి ఈ రాజ్యాంగం రాశారు. కానీ కొంతమంది దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయంటే ఇది మాకు సంబంధించిన ఆయన అని అంటున్నారు. మీ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులంలో పుట్టి ఉండొచ్చు, ఆయన మహర్ కులంలో పుట్టాడు, కానీ మహర్లకు సంబంధించిన వ్యక్తి అది పుట్టాడంతే, నా చేతుల్లో లేదన్నాడు. ఒక మతంలో పుట్టాడు, నా చేతుల్లో లేదన్నాడు. అసలు ఆ మతంలోనే ఉండనన్నాడు. నేను బౌద్ధంలోకి వెళ్తాను, ఇక్కడేమో కులం ఉంది, అక్కడ సమానత్వం ఉందని చెప్పాడు. అంటే యూనివర్సిటీ ఆయన డాక్టరేట్ ఇచ్చి గౌరవించి ఇంటర్నేషనల్గా ఇంత ఖ్యాతి పొందిన వ్యక్తి ఒక కులానికి, ఒక మతానికి
ఏ ప్రాంతానికి అంటగట్టడం అనేది అది తప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అన్ని మతాలని సమానంగా గౌరవించే రాజ్యాంగం సెక్యులరిజము. అది కానీ మనం వెళ్ళిపోతే ఇది మత రాజ్యాంగం అయితే ఘర్షణలు అల్లకల్లోలు జరిగి మొత్తం అస్తవ్యవస్థం అయిపోతుంది, భారతదేశం బలహీనపడిపోతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందామని నేను చెప్పవలసిన సందేశం. ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత. ఈ రాజ్యాంగ నిర్మాత భారత ఒక్కసారి దేశ ప్రజలంతా కూడా, దేశ ప్రజలైన మేము ఈ రోజున అంటే 26 నవంబర్ రోజున జరిగింది ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని మేము మా అంతట మేము అంగీకరించి దీనిని అడాప్ట్ చేసుకుంటున్నాము అని ప్రజలందరి తరఫున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్నది. కానీ ఒక్కసారి ఆయన రాసి దేశానికి ఇచ్చిన తర్వాత అది దేశానికి సంబంధించిన రాజ్యాంగం తప్పించి అంబేద్కర్ కాదు, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతే అది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం పాటించవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రచించేటప్పుడు 565 మంది ఉన్న రాజులను, 1000 మంది పైన ఉన్నటువంటి సంస్థానాధీశులను ఒప్పించి మెప్పించి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి, లేని వానికి ఒకటే ఓటిచ్చి, చదువుకున్న వానికి ఒకటే ఓటిచ్చి, చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు పరిపాలకులు దాన్ని రద్దు చేసి దాన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉన్నది. అంబేద్కర్ వారసుడైనటువంటి బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగించినటువంటి గద్దరన్న అనేకమైనటువంటి చోట్ల ఈ పల్లెల మీద పోరాటాలు చేసి ఆగదు 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 ఈ దళితుల పోరు ఆగదు 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 ఈ దళితుల పోరు ఆగదు 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 మా దళితుల పోరు ఆగదు 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 మా దళితుల పోరు ఆగదు పల్లెలన్నీ కదిలినాయి నీ ప్రాణము దియా వచ్చినాయి పల్లెలన్నీ కదిలినాయి నీ ప్రాణము దియా వచ్చినాయి ఆగదు 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 మా ఆకలి పోరు ఆగదు 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 మా ఆకలి పోరు ఆగదు దుక్కులు దున్నిన నాగలి ఈ దుక్కులు నా అంటున్నది దుక్కులు దున్నిన నాగలి ఈ దుక్కులు నా అంటున్నది మొక్కలు నాటిన చేతులు ఈ మొక్కలు నా అంటున్నది మొక్కలు నాటిన చేతులు ఈ మొక్కలు నా అంటున్నవి దుక్కులు దున్నిన నాగలి ఈ దుక్కులు నా అంటున్నది దుక్కులు దున్నిన నాగలి ఈ దుక్కులు నా అంటున్నవి మొక్కలు నాటిన చేతులు ఈ మొక్కలు నా అంటున్నది మొక్కలు నాటిన చేతులు ఈ మొక్కలు నా అంటున్నవి ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు చీమల దండులు కదిలినాయి ఇక పాముకు గుండెలు అదిరినాయి చీమల దండులు కదిలినాయి ఇక పాముల గుండెలు అదిరినాయి చీమల దండులు కదిలినాయి ఇక పాముకు గుండెలు అదిరినాయి చీమల దండులు కదిలినాయి ఇక పాముల గుండెలు అదిరినాయి మేక పొట్టేళ్ళు దుంకినాయి తోడేళ్ళు తోక ముడిసినాయి మేక పొలాలు దుంకినాయి తోడేళ్ళు తోక ముడిసినాయి ఆవుల మందలు కదిలినాయి ఆవుల మందలు కదిలినాయి పులులు పరువులు తీసినాయి ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు బాబాసాహెబ్ బిడ్డలార బాకులార చాకులార బాబాసాహెబ్ బిడ్డలార బాకులార చాకులార బాబాసాహెబ్ బిడ్డలార బాకులార చాకులార బాబాసాహెబ్ బిడ్డలార బాకులార చాకులార ఎక్కడుండి పోతిరో మీరు ఏడాదాగి ఉన్నారు ఎక్కడుండి
మార్చనీకే వాణి హక్కు ఏముందా రాజ్యాంగాన్ని మార్చనీకే వాణి హక్కు ఏముందా పల్లె నుండి ఢిల్లీ దాకా లొల్లి చేసి వస్తాం బిడ్డ పల్లె నుండి ఢిల్లీ దాకా లొల్లి చేసి వస్తాం బిడ్డ రాజ్యాంగాన్ని మార్చబోతే కలిరిగా కొడతాం రాజ్యాంగాన్ని మార్చబోతే కలిరిగా కొడతాం కొడక దేవుడు లాంటి మనిషి మా బాబాసాహెబ్ అంటారు దేవుడు లాంటి మనిషి మా బాబాసాహెబ్ అంటారు ఉద్యమాల ముద్దు బిడ్డ గద్దారన్న లేకపాయ ఉద్యమాల ముద్దు బిడ్డ గద్దారన్న లేకపాయ సింగారేని కొట్టికెళ్ళి కోసి గొంగడేసుకోలే సింగారేని కొట్టికెళ్ళి కోసి గొంగడేసుకోలే ఒకి బాయలాన మేము అఖీరవ్వలవుతాం కొడుక ఒకి బాయలాన మీరు అఖీరవ్వలయ్యాము ఒకు బాయిలోన మేము అఖీరవ్వలవుతాం బిడ్డ ఒకి బావిలోన మీరు అఖీరవ్వలయ్యాము ఒకు బాయిలోన మేము అఖీరవ్వలవుతామన్నా ఒకు బావిలోన మీరు అఖీరవ్వలవుతామన్నా సింగారేని బొగ్గులలో చింతలు మీరు చేయకుండే సింగారేని బొగ్గులలో చింతలు మీరు చేయకుండే కష్టాజీవుల బతుకుమాది కార్మికుల బతుకుమాది బతుకుమాది కార్మికుల బతుకుమాది పేదోళ్ళ బతుకుమాది బీదోళ్ళ బతుకుమాది పేదోళ్ళ బతుకుమాది బీదోళ్ళ బతుకుమాది దయచేసి అవన్నీ మానుకోవాలని చెప్పి మా కళామండలి నుంచి మరీ హెచ్చరిస్తుంటున్నాం. బాబాసాహెబ్ రాసే రాజ్యాంగం కన్నా మంచిగా రాష్ట్రుడు ఇంకోడైనా ఉంటే వాడిని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, వాటిని ఒప్పుకోమని చెప్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చే శక్తి హక్కు ఎవరికి లేదని చెప్పి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా మేము హెచ్చరిస్తుంటున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు అంబేద్కర్ ఆశయాలను మరియు అదేవిధంగా అంబేద్కర్ గారు చేసిన త్యాగాలను మేము సెక్రటరీ ఎంప్లాయీస్ తరఫున ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు విశ్వరత్న, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ పితామహుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు. అహర్నిశలు నిరంతరము నిరాధార లేకుండా మరి రాజ్యాంగాన్ని రచించి మన దేశ ప్రజలకు అందించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు మరి ఈరోజు సమానమైన హక్కులను కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు కొందరివాడు కాదు, అందరివాడు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామన్నాను. మరి అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూల్చాలని కొన్ని మతోన్మాద శక్తులు, కొన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. మరి ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సమానత్వాన్ని కల్పించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. మరి రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూ, రిజర్వేషన్లు పెంచుకుంటూ మరి ముందుకు వచ్చిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. మరి అంతేకాకుండా ఈ దేశంలో, రాష్ట్రంలో మరి మనం అందరము స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము దానిని రక్షించుకునే బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్, జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్, జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.